सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एन श्रीनिवास रेड्डी ने कहा कि महात्मा ज्योति फुले और सावित्री बाई फुले की ज़िंदगी मुतासिर कुन है। महबूब नगर म्यूनसिपल कॉरपोरेशन के दायरे अख्तियार के तहत बोयापल्ली वार्ड नंबर 16 में BC ऐक्य वेदिका के ज़ेर एहतमाम सावित्री बाई फुले और महात्मा ज्योति फुले के मुजस्समों की नक़ाब कुशाई की अज़ीमुश्शान तकरीब अमल में आई। इस तकरीब में रुकन असम्बली एन श्रीनिवास रेड्डी ने बतौर मेहमान खुसूसी शिरकत करते हुए नक़ाब कुशाई की। बाद अज़ां उन्होंने कहा कि महात्मा ज्योति फुले और सावित्री बाई फुले ने ख़वातीन की तालीम और उनके हुकूक़ के लिए काम किया और अछूत की मुखालिफत की। उन्होंने इस मौके पर याद दिलाया कि हिंदुस्तान की पहली खातून टीचर की हैसियत से उन्होंने लड़कियों की तालीम के लिए बेलौस खिदमात अंजाम दी। उन्होंने याद दिलाया कि ख़वातीन की तालीम में सावित्री बाई फुले की खिदमात के एतराफ़ में पुणे यूनिवर्सिटी का नाम सावित्री बाई फुले यूनिवर्सिटी रखा गया था। रुकन असम्बली ने कहा कि गाँव का कोई भी बच्चा घर में बैठे ना रहे, स्कूल जाए और तालीम हासिल करे और गाँव की तमाम अवामी तंजीमों के कायदीन इसके लिए काम करें और उसे अपनी ज़िम्मेदारी समझें। उन्होंने उम्मीद ज़ाहिर की कि हमारे तमाम बच्चे आला तालीम हासिल करें और बुलंदियों पर पहुँचेंगे। उन्होंने वाज़ेह किया कि वह हल्के में तालीम की तरक्की के लिए मरकज़ी और रियासती हुकूमतों से फ़ंड्स का एक बड़ा हिस्सा लाने और ख़र्च करने के लिए तैयार हैं। उन्होंने याद दिलाया कि वह महबूब नगर को तालीमी मरकज़ के तौर पर तरक्की देने के लिए मुसलसल काम कर रहे हैं और उसी के हिस्से के तौर पर इंजीनियरिंग और लॉ कॉलेजों को पालमपुर यूनिवर्सिटी में लाने के अलावा महबूब नगर में एक IIIT कॉलेज लाया गया है। उन्होंने वाज़ेह किया कि वो कई और अजीम तालीमी इदारों को महबूब नगर में लाने का काम कर रहे हैं। इस मौके पर अक़लियती मालियाती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल, मूड़ा चेयरमैन लक्ष्मण यादव, मार्केट कमेटी चेयरमैन बेक्करी अनीता मधुसूदन रेड्डी, कांग्रेस पार्टी के सीनियर कायदीन विनोद कुमार, DCC जनरल सेक्रेटरी सिराज कादरी के अलावा BC ऐक्य वेदिका के अरकान, मुख्तलिफ अंजुमनों के कायदीन और आवाम मौजूद थी। బోయపల్లి చౌరస్తాలో ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే మరియు సావిత్రిబా పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది। ఈరోజు చదువుకున్న విలువ అందరికీ అర్థమవుతా ఉంది, కానీ ఎన్నో సంవత్సరాల క్రితం పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు చదువు ఒక్కటే ఆయుధం, చదువుకుంటే తప్ప మన పిల్లలకు భవిష్యత్తు లేదని గుర్తించిన మహానుభావులు జ్యోతిరావు పూలే, వారి సతీమణి సావిత్రిబా పూలే। ఈరోజు వాడవాడన జ్యోతిబా పూలే విగ్రహాన్ని మనం ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం। కేవలం విగ్రహాలు ఆవిష్కరణ చేసుకోవడంతో పాటు ప్రతి పిల్లవాడిని కూడా బల్లో చేర్పించే కార్యక్రమం, వాళ్ళ చదువు పట్ల శ్రద్ధ వహించే కార్యక్రమం ఈ నాయకులు కానీ, విద్యార్థులు కానీ, యూత్ కానీ, గ్రామాల్లో ఉన్న పెద్దలు కానీ తమ బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ప్రయత్నం చేసినప్పుడే జ్యోతిరావు పూలే ఆశయాలకు సార్థకత లభించినట్టు అవుతుంది। ఈరోజు మహబూబ్ నగర్లో గతంలో విద్యలో చాలా వెనుకబడ్డది, కానీ వాటిని రూపుమాపడానికి మహబూబ్ నగర్లో పుట్టిన ప్రతి బిడ్డ ఉన్నత చదువులు చదవాలని చెప్పి వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఎమ్మెల్యేగా నేను, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు। మన పాఠశాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు మన కొత్త ఇన్స్టిట్యూట్స్, విద్యాలయాలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ కూడా మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు। మన యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్, లా కాలేజీలు, IIIT పెద్ద గొప్ప కళాశాల తెలంగాణలో ఒకటే ఉంది, ఇప్పుడు రెండోది ఇక్కడ వస్తూ ఉంది। అలాగే కోస్గి కొడంగల్ ప్రాంతంలో వెటర్నరీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజు, అలాగే నారాయణపేటలో మెడికల్ కాలేజు, ఇట్లా ఈ మొత్తం ఉమ్మడి జిల్లాల్లో చదువు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదర్శిస్తూ ఉన్నారు। బడ్జెట్లో కేటాయింపులు పెంచుకుంటూ ఉన్నాం। నేను ఒక్కటే కోరుతా ఉన్నా, బోయపల్లిలోని వివిధ సంఘాలకు చెందిన నాయకులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, అదేవిధంగా యువజన సంఘాలు, మహిళలు, గ్రామంలోని పెద్ద మనుషులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వీళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, మన గ్రామంలో ఏ పిల్లవాడు కూడా బడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చునే పరిస్థితి రాకూడదు। ఎవరికైనా టాలెంట్ ఉందో, పిల్లలలో ప్రతిభ కనపరుస్తున్నారో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని మెంటర్ చేసి వాళ్ళు ఉన్నత చదువులు చదివేటట్టుగా, చదువుల పట్ల వాళ్ళకు ఆసక్తి ఉండేటట్టుగా
మొత్తం గ్రామం అంతా కూడా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా యువకుల మీద బాధ్యత ఇంకా ఉంది. వారందరూ కూడా ఒక గ్రూపుగా ఏర్పడి పిల్లల చదువుల కోసం ఏమేం చేయాలి, మన స్కూల్స్ అభివృద్ధి కోసం ఏమేం చేయాలి, ఈవినింగ్ లెర్నింగ్ సెంటర్స్ కోసం ఏమేం చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పి వాళ్ళందరినీ కోరుతా ఉన్నాం. నా వంతుగా ఎమ్మెల్యేగా అన్ని రకాల సహాయం చేయడానికి, చదువు కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి, ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడున్న ఒక అనుకూలమైన వాతావరణాన్ని ఉపయోగించుకోవాలి, మన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అప్పుడే జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది.